మహానది నుంచి కావేరీ నది వరకు నదుల అనుసంధానం కలగా మిగలదని, కొంత ఆలస్యం కావచ్చు గానీ వాస్తవ రూపం దాల్చుతుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. మన ఆహార అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఆహార అవసరాలను తీర్చడానికి రైతులకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేనన్నారు. 2 నెలల క్రితం తమిళ పత్రికలో గవర్నమెంట్ సంస్థ ఎండి పట్టాభి సక్సెస్ స్టోరీని చదివానని, ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంపై ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. జనవరి 14న దేశమంతా కలిసి పంటల పండుగను జరుపుకుంటామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహిరి, అసోంలో బిహుగా జరుపుకుంటారని చెప్పుకొచ్చారు. రైతులకు వివిధ పథకాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. డ్రోన్లను రైతులకు అద్దెకిచ్చే పథకానికి కేంద్రం 1200 కోట్లను మహిళా సంఘాలకు కేటాయించిందన్నారు. పాప్కార్న్ మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి మనమే ఆ దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 8 రాష్ట్రాలలో 17,500 మంది రైతులు 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మొక్కజొన్నను పండించడం మామూలు విషయం కాదన్నారు. ఈ ఏడాది దేవుని కృపతో అవసరమైన వర్షాలు కురుస్తాయని, దాని గురించి ఆందోళన వద్దని చెప్పారు. As a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. రైతులు సాంకేతికత మరియు ఆధునిక కాలంలో కూడా ఆవిష్కరణలతో కూడినటువంటి ఒక నూతన యుగాన్ని స్వీకరించడం, ఇది చూడటం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. And the more happiness is that our farmers are coming forward and they are leading in it. ఇందులో మన రైతులే ముందంజలో ఉండటం నాకు మరింత ఆశాభావాన్ని కల్పించడం జరుగుతోంది. The union government's Namo Drone Didi having an outlay of over rupees 1,200 crores for providing drones to women self-help groups, for providing rental services to farmers, for the application of fertilizers and pesticides has yielded significant results all over the country. రైతులకు ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన డ్రోన్ సేవలను అందించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్లు సమకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని 1,200 కోట్లకు పైగా కేటాయించడం, తద్వారా గణనీయమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దాన్ని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17% ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనావిష్కరణ కార్యక్రమం జరిగింది. గవర్నమెంట్ పాప్కార్నిక ఫ్యాక్టరీ వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 70% మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకు వస్తోందని చెప్పుకొచ్చారు. August gathering on the auspicious occasion of the launch of India's first high-quality non-GMO popcorn maize hybrid seed by government Propernica here at Musunuru in Andhra Pradesh. At the outset, I take this opportunity to congratulate all the best performing farmers from 8 states who are felicitated here today on this auspicious occasion. As you are all aware, agriculture is the mainstay of our economy and farmers are the true backbone of our country. They feed over 1.4 billion people, employ nearly 45% of the country's workforce and contribute in a big way to our national income. According to the Economic Survey 2024-25, agriculture and allied activities contributed around 17% of the India's GDP.
Their tireless work keeps the entire nation stable and secure. Despite the expansion of the industrial and service sectors, the role of agricultural sector in balancing our country's economy remains indispensable. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే ముసునూరు గుర్తొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే రోజు దగ్గరలోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లే ఉత్పత్తికి ఎన్నో రెట్లు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, స్వదేశీ విధానాలతో స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కాటరేన్పాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్తో కలిసి నూతన పాప్కార్న్ సీడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరగడం విశేషమన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి పాప్కార్న్ను ఎగుమతి చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రవాణా సౌకర్యాలపై రైల్వే మంత్రితో మాట్లాడతానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు. ముసునూరు పాప్కార్న్తో పాటు అరకు కాఫీని దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. 11 ఏళ్లలో 8 రాష్ట్రాలకు వెళ్లడం చిన్న విషయం కాదని, ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపట్టడం వల్లే తక్కువ కాలంలో ఈ విజయం సాధ్యమైందని సీఎం చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,500 మంది రైతులు 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని వివరించారు. కేవలం 11 ఏళ్లలో 8 రాష్ట్రాలకు విస్తరించడం చిన్న విషయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు 29 టన్నుల సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాసెసింగ్ కేంద్రం ఆసియాలోనే అతిపెద్దదని, 69% మార్కెట్ వాటా సాధించడం గర్వకారణమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభి రామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400
సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యువతరం ప్రతిభే కొలమానంగా జాబ్ క్యాలెండర్ పోస్టులు భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా రెండవ ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ క్యాలెండర్కు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. కష్టపడి చదివి తమ ప్రతిభను నిరూపించుకునే వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా నిలుస్తాయని పవన్ తెలిపారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సైతం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రేవెన్స్ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పోలీస్, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న అంశాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పార్టీ గ్రేవెన్స్ ద్వారా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేయటం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత రెవెన్యూ మంత్రితో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశాలిచ్చామని అన్నారు. టీడీపీ కార్యాలయం కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపించే వేదికగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను మంత్రులు, ప్రజాప్రతినిధులు నేరుగా స్వీకరించి పరిష్కరించే విధంగా గ్రీవెన్స్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. మంత్రి నారా లోకేష్ సైతం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వెంటనే రెవెన్యూ మంత్రికి ఆదేశించి వీటన్నింటినీ తొలగించమన్నారు. అయితే అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే వచ్చినాయో ఇవి కూడా ఈ వచ్చిన వ్యక్తులు కూడా కన్సర్న్ సెక్రటరీస్కి, కమిషనర్కి, అదేవిధంగా అదర్ హెచ్ఓడీస్కి, కలెక్టర్స్కి పంపించాము. వారి దగ్గర నుంచి ఎవరైతే వినతులు ఇచ్చారో వాళ్ళకి ఫోన్లు పోతాయి. వాళ్ళని పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు మా ఇద్దరికి వచ్చిన అంటే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా మంత్రులు రావాలి, రిసీవ్ చేసుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు సాల్వ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్య ఏదున్నా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి సోషల్ మీడియా ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పందించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రచారంలో ఉన్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవని చెప్పుకొచ్చారు. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు, లోగో దుర్వినియోగం చట్టరీత్యా నేరమన్నారు. అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, షేర్ చేయొద్దని తెలిపారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్ఈసీ హెచ్చరించారు. అధికారిక ప్రకటన ద్వారానే ఎన్నికలకు సంబంధించిన సమాచారం విడుదలవుతుందన్నారు. సోషల్ మీడియా సమాచారాన్ని అధికారికంగా పరిగణించవద్దన్నారు. ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని ఆధారంగా తీసుకోవాలని ప్రజలు మీడియాకు సూచించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును కేవలం అర్జీగా కాకుండా ఒక కుటుంబం లేదా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యగా భావించి సత్వర, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం కాగితాలపై లేదా ఆన్లైన్లో నమోదు చేయడంతో పూర్తి కాదని, సమస్యకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిష్కారం లభించినప్పుడే అది నిజమైన పరిష్కారంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తి ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని, పాలనపై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలంటే ప్రతి ఫిర్యాదుకు నిజమైన, పారదర్శకమైన క్షేత్రస్థాయి పరిష్కారం అందాలన్నారు. పీజీఆర్ఎస్ ను ప్రజలకు అండగా నిలిచే సమర్థవంతమైన వ్యవస్థగా మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 192 అర్జీలు అందగా రెవెన్యూ 66, పురపాలక పట్టణాభివృద్ధి 52, పోలీసు 22, పంచాయతీరాజ్కు 17 అర్జీలు రాగా వైద్య ఆరోగ్యం, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు శాఖకు 6 చొప్పున అర్జీలొచ్చాయి. వ్యవసాయం, ప్రజా రవాణా, కాలేజీ విద్య, పాఠశాల విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రహదారులు, భవనాల శాఖలకు 2 చొప్పున అర్జీలొచ్చాయి. విద్యుత్తు, పౌర సరఫరాలు, సహకార, అటవీ, ఆర్ఐఓ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్య పరిష్కారమైన తీరును తెలుసుకోవడంతో పాటు వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని సూచించారు. తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలు స్పష్టంగా ఉండేలా ఎండార్స్మెంట్లు రూపొందించాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సహా సంబంధిత అధికారులు ఆన్లైన్ సమీక్షలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సమీక్షల్లో ప్రస్తావించే ప్రతి అంశంపై స్పష్టమైన వివరాలు అందిస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా ఫిర్యాదుల పరిష్కారంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, జెడ్పీసీ సీఈఓ జె. అరుణ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జె. జ్యోతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పదవులు ఇస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పేదల బతుకులు మారడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములు ఇస్తున్న ప్రభుత్వం పేదల కోసం గ్రామానికి 2 ఎకరాలు కేటాయించడానికి ముందుకు రావటం లేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న దళితులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో దళిత గిరిజన సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పదవులు ఇస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు కనీసం నివాస స్థలాలు, ఇళ్లు లేవని, చివరికి చనిపోతే పాతిపెట్టడానికి శ్మశాన వాటికలో కూడా స్థలం లేని దుస్థితి నెలకొందన్నారు. కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములు ఇస్తున్న ప్రభుత్వం పేదల కోసం గ్రామానికి 2 ఎకరాలు కేటాయించడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ దళితపేటల్లో కనీస మౌలిక వసతులైన త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు లేవని తెలిపారు. మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న దళితులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐద్వా నేతలు మాట్లాడుతూ దాదాపు 1 రోజుల పాటు దళిత వాడల్లో సర్వే నిర్వహించగా స్వాతంత్ర్య ఫలాలు ఇప్పటికీ అందలేదని స్పష్టమైందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దళితులకి, గిరిజనులు ఇవాళకి చిన్న చూపు చూడటమే కాదు, వివక్షతే కాదు, వాళ్ళందరినీ కూడా అణిచివేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, ఓట్ల రాజకీయానికి మాత్రం అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే సామాజిక శంఖారావం పూరించిన ఈ ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది ఇంతటితో ఆగదు. ప్రభుత్వం మీరు చెప్పిన పథకాలు అమలు చేయండి, ఇళ్ళు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, శ్మశానంలో పాతి పెట్టడానికి స్థలం ఇవ్వండి,
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఇవ్వండి, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలం ఈ ఉద్యమాల్ని ఉధృతం. అట్లనే ఈ రోజుకి ఇక్కడికి వచ్చారు చాలా మంది. ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, భూములు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మహిళల మీద దాడులు, వివక్షత రూపాలు కొనసాగుతూ ఉన్నాయి. కనీసం దాడి చేసిన వాళ్ళని శిక్షలు పడకుండా ఈరోజు పాలకులు రక్షించే పని చేస్తూ ఉన్నారు. ఇలాంటి వివక్షత రూపాలు ఆపాలి. దళితపేటల్లో సామాజిక సమస్యల పరిష్కారం చేయాలి, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా అరాచకాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. జగన్ కాలంలో ఏ మైనింగ్ అరాచకాలు జరిగాయో ఇప్పుడు అదే జరుగుతోందని విమర్శించారు. జగన్ తన సన్నిహితులకు 7 జిల్లాల మైనింగ్ వసూళ్ల రైట్స్ అప్పగించారని, కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జగన్ టైంలో ఉన్న కంపెనీలకే అతి తక్కువ రేట్లకే మళ్లీ మైనింగ్ అప్పచెప్పారన్నారు. ఇలాంటి దోపిడీని చూస్తూ జనం ఊరుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రుల సొమ్ము అన్యాయంగా తిన్నవాడు ఎవడు బాగుపడలేదు. ఏపీలో అధికార వసూళ్ల కంటే అనధికార వసూళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రభుత్వం వెబ్సైట్ల ద్వారా కాకుండా ప్రైవేటు క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బు దోచుకుంటున్నారని తెలిపారు. మైనింగ్ మాఫియా వివరాలను వెల్లడించేందుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి, అజయ్ మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాడని, ఒక్కసారి కూడా మైనింగ్ అక్రమాలపై మాట్లాడాడని, ఎందుకంటే ఆ అక్రమాల్లో అతనికి వాటా ఉందన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోందని తెలిపారు. జగన్ వచ్చాక మైనింగ్ రాయల్టీగా వచ్చే ప్రభుత్వ వసూళ్లను ప్రైవేటీకరణ చేశారని, అంతులేని దోపిడీ జరిగిందన్నారు. 2019-24 వరకు ఈ దోపిడీ జరిగిందని, దీనిపై లోకేష్ తన పాదయాత్రలో మైనింగ్ మాఫియాను అడ్డుకుంటానని చెప్పారన్నారు. తాము అధికారంలోకి రాగానే పాత పద్ధతిలో ప్రభుత్వం ద్వారానే వసూళ్లుంటాయని చెప్పారని, 2024లో అధికారంలోకి వచ్చాక 2025లో మైనింగ్ రాయల్టీ వసూళ్ల కోసం టెండర్లు రిలీజ్ చేసి ప్రైవేట్ కంపెనీలకే అప్పచెప్పారన్నారు. ఇంతా చేసి మళ్ళీ ఆ జగన్ మైనింగ్ కంపెనీలకే టెండర్లు అప్పచెప్పారని తెలిపారు. అందుకే జగన్, లోకేష్ మైనింగ్ దోపిడీ అంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని బెదిరించి, కొట్టి, దాడి చేసి మైనింగ్ దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అండలేకుండా మైనింగ్ మాఫియా ఇలా దారుణాలు చేయగలదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సర్కారు వారి పాట పెట్టారు. సర్కారు వారి పాట ఎంతంటే జగన్ గారి పాట ప్లస్ 10%. జగన్ గారి పాట ఎంతంటే కరోనాలో వసూలైన మొత్తం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంతెంత రేట్లకు పెట్టారో. అబ్బో, రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చూసుకోండి ఒకసారి. సో ఈ 10% పెంచి మేము పెట్టిన సర్కారు వారి పాట మీద 0.1% కనీసం ఎక్కువకి పాడాలి అన్నారు. సరేనా, ఆ లెక్కలు వేసుకుంటే 0.1% ఎంత ఉందో లెక్కేసుకుని దాని మీద ఎంత ఎక్కువ పాడతారో వాళ్ళకి ఇస్తామన్నారు కదా. సర్లే, ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఏంటి, మనోళ్లే కదా అని చెప్పి ఇద్దరు పాట పాడారు. అన్ని జిల్లాలు ఇద్దరే పాట పాడారు. ఏఎంఆర్ ఒకళ్ళు, సుధాకర్ ఇన్ఫ్రా ఒకళ్ళు. ఏఎంఆర్ ఎవరయ్యా అంటే ఎవరో. నేను కేవలం దానికి యాడ్ చేసింది ఏంటంటే జగన్ లోకేష్. ఎందుకన్నానంటే జగన్ లోకేష్ మీకు ఆల్రెడీ చూపించారు వీళ్ళు టెండర్లు ఎట్లాగే. ఆ జిల్లా అధికారే చెప్తున్నాడు ఇటువంటి దుర్మార్గాలు జరుగుతాయి. దాంతోపాటు ఈరోజు మైన్స్ అండ్ జియాలజీలో వాళ్ళ మైనింగ్ రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్. ఆ రూల్స్లో 10G మేము వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి మైనింగ్ సంబంధించిన వ్యాపారస్తులు మాకు కప్పం కట్టండి, డబ్బులు కట్టండి అంటే మీరు చెప్పాల్సిన పదం 10G. ఇది ప్రభుత్వ మైనింగ్ రూల్స్లో ఉన్న సెక్షన్. ఇది ఒక ప్యారలల్ గవర్నమెంట్ సిస్టమ్ లాగా తయారైంది. ఈ ప్యారలల్ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు. అండ్ దిస్ సార్ట్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్ కూడా కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇష్యూ ఏమవుతుందంటే, ఇది వీళ్ళు ఇప్పుడు మైనింగ్ కంపెనీస్ చాలా లైసెన్స్ గురించి ఎన్నో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ లైసెన్స్ ఫీ పే చేస్తుంది. ఈరోజు ఏదైతే రాయల్టీ కలెక్ట్ చేయడానికి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఇల్లీగల్ మైనర్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకుని వాళ్ళని వదులుతున్నారు. సో ఇప్పుడు లీగల్గా ఎవరైతే కంపెనీస్ లైసెన్స్ ఫీ కడుతున్నారో వాళ్ళకి కొంచెం దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్. ఈరోజు చాలా వరకు గ్రానైట్ క్వారీలు వీళ్ళందరూ కూడా
దీనివల్ల మూసేశారు. యాజ్ పర్ ద రూల్ వీళ్ళు సపోజ్ ఏదైనా ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ డిటెక్ట్ చేస్తే అది రిపోర్ట్ దళితుల నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఉప ప్రణాళిక నిధుల్లో అరకొర నిధులే కేటాయిస్తున్నారని డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో శ్మశాన వాటికలు కూడా లేకపోవడంతో మనిషి చనిపోతే పూడ్చి పెట్టడానికి సైతం తగిన సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో నిధులను సక్రమంగా కేటాయించి దళితులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మరియు సంక్షేమ పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప మాట్లాడుతూ దళితుల నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఉప ప్రణాళిక నిధులను జనాభా ప్రాతిపదికన 16% కేటాయించాల్సి ఉండగా అరవకర నిధులే కేటాయిస్తున్నారని విమర్శించారు. కేటాయించిన ఆ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడం ప్రభుత్వాల దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. దళిత వాడల్లో కనీస మౌలిక వసతులైన మంచినీరు, విద్యుత్ దీపాలు, పాఠశాలలు, వైద్యాలయాలు, రోడ్లు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక ప్రాంతాల్లో శ్మశాన వాటికలు కూడా లేకపోవడంతో మనిషి చనిపోతే పూడ్చిపెట్టడానికి సైతం తగిన సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో నిధులను సక్రమంగా కేటాయించి ఖర్చు చేయడం ద్వారా దళితులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని డిహెచ్పిఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. కేవలం కంటినీటి తుడుపు చర్య మాదిరిగా అరకొర నిధులను కేటాయించడం, ఆ కేటాయించినటువంటి నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క దుర్మార్గపూరితమైనటువంటి చర్య. కాబట్టే ఈరోజు దళితులు నివసించేటువంటి ప్రాంతంలో కనీసమైనటువంటి మంచినీరు, లైట్లు, విద్యాలయాలు, వైద్యాలయాలు ఇట్లాంటివి రోడ్లు కానీ మురుగునీరు పారుదల కానీ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో శ్మశానాలు కూడా లేకపోవటం వలన దళితులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. మనిషి చనిపోతే తీసుకెళ్ళి పూడ్చడానికి కూడా లేనటువంటి సౌకర్యాలు లేకపోతే దానివలన ఎంత ఇబ్బందులు పడతారనేటువంటిది గమనించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో నిధులను సక్రమంగా కేటాయించి సక్రమంగా ఖర్చు చేయడం ద్వారా దళితులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని డిహెచ్పిఎస్. బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న పత్రి శ్రీనివాస్ ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ దేవరపల్లి కేశవరావును ఉద్దేశపూర్వకంగా నమ్మించి ₹1 కోటి పైగా మోసం చేయడమే కాకుండా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితుల రక్షణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు డాక్టర్ దేవరపల్లి కేశవరావుతో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మాదిగ మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న పత్రి శ్రీనివాస్ హైదరాబాద్కు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కేశవరావుకు 2019 నుంచి పరిచయం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలు పెరిగి దఫాల వారీగా 70 లక్షలు అప్పుగా తీసుకున్నాడన్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు విజయవాడ వచ్చి నిలదీయగా బ్రాహ్మణ వీధిలో ఉన్న తన బావ సీతేపల్లి వెంకటరమణకు చెందిన 365 గజాల ఇంటిని ఇప్పిస్తానని నమ్మబలికారని పేర్కొన్నారు. అనంతరం వెంకటరమణ కుమార్తె అభిజ్ఞ పేరిట అగ్రిమెంట్ చేయించి ఆన్లైన్ ద్వారా మరికొంత మొత్తం తీసుకున్నారని శ్రీధర్ వివరించారు. స్థలంతో పాటు 22 లక్షల విలువైన స్కార్పియో వాహనం, అదనంగా 30 లక్షల నగదును శ్రీనివాస్ దండుకున్నాడని ఆరోపించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 65 గజాలు మాత్రమే డాక్టర్ కేశవరావు భార్య సౌజన్య కుమారి పేరిట పూర్తి చేసి మిగిలింది తర్వాత చేస్తానని దాటవేశాడన్నారు. చివరికి రిజిస్ట్రేషన్ కోసం 40 లక్షల చలానా కట్టించిన తర్వాత నాకు సంబంధం లేదని తిరగబడటమే కాకుండా బాధితుడిపైనే తిరుగుదాడి చేసి కులదూషణకు దిగాడని మండిపడ్డారు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం తమదే, డీజీపీ, సిపిలు తమవాళ్లేనని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. పోలీసులను, వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించిన పత్రి శ్రీనివాస్పై బీజేపీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని,
పోలీసు శాఖ సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు మార్తంగి సంజయ్, బడేటి నోవారాస్, కత్తి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో డాక్టర్ గారు వచ్చి అడిగినప్పుడు పదే పెద్ద మనుషులను తీసుకొని కుల పెద్దలను తీసుకొని ఎస్సీ కాబట్టి కుల పెద్దలనే ఆచరిస్తాం. సహజంగా కుల పెద్దలు అంటే కుల పెద్దలనే ఎంఆర్పిఎస్నో లేదనుకుంటే మాలమహానాన్నో ఆశ్రయిస్తాం. ఆ విధంగా ఆశ్రయించి మరి డాక్టర్ గారు అతన్ని పదే అడిగినప్పుడు నేను వస్తాను, వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పినా రాకపోయినప్పటికీ మరి ఈయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనతో పాటు సీతేపల్లి వెంకటరమణ గారు కూడా ఈ పత్రిశ్రీని మీద ఇచ్చాడు. పత్రిశ్రీను ఈయన బామర్దులే అయినప్పటికీ కూడా అతను కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు పోలీసు వారు పిలిపించారు, సిఐ గారు పిలిపించారు, విచారణ చేశారు. సిఐ గారు తర్వాత ఏసీపీ గారు విచారించారు. విచారణలో పూర్తి విచారణలో ఇది సివిల్ మ్యాటరు, అది నీ పక్షాన లేదు, మరి డాక్టర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇచ్చేయండి న్యాయపరంగానే అడుగుతున్నాడు. ఏం చేశాడు? మాకు అతని పేరు పైన వాస్తవంగా ఏంటంటే అతని పేరు పైన 65 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఆ డాక్టర్ వెంకటరమణ వాళ్ళ పాప పేరు పైన 260 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అన్న 2 కలిపి నేను చేయిస్తానన్న, మీకు మొత్తం నాది బాధ్యత, మా బావగారు కూడా చెప్పారు కదా అన్నీ నన్ను చూసుకోమని అంటే అమౌంట్ కూడా అతనికే ఇచ్చాం. తీరా వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇదిగో అన్న వాళ్ళు కూడా వస్తున్నారు, ముందు ఈ 65 చేయించండి అని 65 రిజిస్టర్ చేయించి తగ్గిందన్న వాళ్ళు రావట్లేదు, తర్వాత వస్తారు అని మమ్మల్ని సంవత్సరంన్నర నుంచి నన్ను మా మిసెస్ని విజయవాడకి రప్పించి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మా అత్త చనిపోయింది, లేకపోతే వాళ్ళ అత్త చనిపోయింది, వాళ్ళ మామ చనిపోయాడు, రిజిస్ట్రార్ లేడు, అది ఇది అని మమ్మల్ని ఇక్కడ రప్పించి 3 రోజులు ఇక్కడ ఉంచి. మాంసాహార ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. కనీసం వారంలో 2 రోజులైనా చికెన్, మటన్ ఉండాల్సిందే. ఇక సండే వచ్చిందంటే ఇంట్లో తప్పనిసరిగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే మటన్ ధర ఎక్కువగా ఉండడంతో మెజారిటీ ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు ఆషాఢ మాసంలో కేజీ చికెన్ ధర 300 రూపాయల వరకు పెరిగింది. కానీ శ్రావణ మాసం మొదలు కావడంతో పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు భారీగా ఉన్న కోడి మాంసం ధరలు అదే స్థాయిలో కిందకు దిగొచ్చాయి. శ్రావణ మాసంలో చాలామంది మహిళలు ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ మాసం మొత్తం ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీంతో నాన్ వెజ్కు దూరంగా ఉంటారు. అంతేకాక ఎక్కువ మంది ఉపవాస దీక్షలు పాటిస్తుంటారు. దీంతో చికెన్ ఉత్పత్తికి తగ్గట్లుగా విపణిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సరఫరాకు విక్రయాలకు కాస్త తేడా ఉండటంతో ధరలు దిగివచ్చినట్లు విపణి వర్గాలు తెలియజేస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు గృహావసరాల నిమిత్తం నిత్యం 1000 కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఇక శుభకార్యాలు, వినోదాలకు వీటి వాడకం సరే. ఫలితంగా సీజన్ను బట్టి డిమాండ్తో ఒక్కోసారి మాంసం ధరలు భారీగా ఉంటాయి. మొన్నటి వరకు ఆషాఢ మాసం కావడంతో కేజీ చికెన్ ధర 300 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత శ్రావణం ప్రారంభంతో మాంసాహారానికి దూరంగా ఉండేవారు అధికమయ్యారు. ఫలితంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం 240 రూపాయల వరకు ఉన్న చికెన్ ధర తాజాగా 228 రూపాయలకు చేరింది. దీనికి తోడు కొన్ని చోట్ల పోటీ వ్యాపారం ఉంటే దీనికంటే తగ్గించి 200 రూపాయలకే విక్రయాలు చేస్తున్నారు. శ్రావణ మాసానికి తోడు పౌల్ట్రీల్లో కోళ్ల ఉత్పత్తి భారీగా ఉండటం ధరలు బాగా తగ్గడానికి మరో కారణమని చెప్పవచ్చు. ఈ ప్రభావం కొద్ది నెలల పాటు సాగనుంది. శ్రావణం తర్వాత గణపతి నవరాత్రులు మొదలవుతాయి. ఆ తర్వాత దసరా, కార్తీక మాసం వరుసగా రానుండటంతో దాదాపు 3 నెలల పాటు ధరలు అందుబాటులోనే ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.